హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. ఈ వీడియో వచ్చేసి ఇంట్లోనే హలీం ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు బయట నుండి ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళము. సరే ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూద్దామని చెప్పేసి ట్రై అయితే చేశాను. ముందుగా నేనైతే హాఫ్ కప్ బాస్మతి రైస్, హాఫ్ కప్ గోధుమ రవ్వ, ఇంకా హాఫ్ కంటే తక్కువ పప్పులు అయితే తీసుకున్నాను. మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు తీసుకొని ఇంకా వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఒక 45 మినిట్స్ అలా నానబెట్టుకున్నాను, వాష్ చేసుకొని. ఇంకా ఇంకో పక్కన అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్, మసాలా దినుసులు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, బగారా ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా ఆకు, కొత్తిమీర. దీనికోసం అయితే నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదే బౌల్లోకి నేను ఇదంతా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం కంటే ఎక్కువ మనము మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి అయితే బోన్లెస్ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకొని చికెన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కారం 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనము మసాలా అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మిరియాలు, లవంగాలు, సాజీరా, దాంతో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మీకు ఎలా నచ్చితే అలా అయితే యాడ్ చేసుకొని నేనైతే అవైతే యాడ్ చేశాను. 1 స్పూన్ మాత్రమే కారం అయితే తీసుకొని, ఇంకో పక్కన మనకు పప్పు అయితే నానిపోయింది. దాన్ని కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇంకా చికెన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టుకొని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. నేనైతే 10 విజిల్స్ పెట్టుకున్నాను. మీకు ఇట్లా స్మాష్ చేస్తే ఇట్లా ఉడికేటట్టుగా అయితే మీరు ఉడకబెట్టుకోండి. ఇంకా రెండు వైపులా అయితే ఒకవైపు పప్పు, ఇంకొక వైపు అయితే చికెన్ అయితే ఉడకబెట్టుకున్నాను. పప్పు ఇలా ఉడికిపోయింది. దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనము. ఇంకా చికెన్ చూడండి, ఇలా అంటే మెదిపితే ఇట్లా మెత్తగా అయిపోవాలి. ఇలా మొత్తం అయితే స్మాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను. తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పు పేస్ట్ని అయితే యాడ్ చేశాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుతూ ఉండాలి, అడగంటకుండా ఉంటుంది. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎలా వస్తుందో అని భయపడుతూ అయితే చేశాను ఫస్ట్ టైం, కానీ టేస్ట్ అయితే బాగుంది, అందరికీ నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చేశాక కూడా ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూడలేదు, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. అందరికీ పెట్టిన తర్వాత అందరూ పాజిటివ్గా కమెంట్ చేసిన తర్వాత నేను టేస్ట్ చేసి చూశాను. అందరు 2 కప్స్ 3 కప్స్ అలా టేస్ట్ చూసారు కదా, దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది టేస్ట్ బాగున్నట్టుంది, అందరూ బాగుంది అంటున్నారని. అప్పుడు ట్రై చేశాను, నేను తిని చూశాను, బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనోరమ డైరీ